ఈరోజు దేవుని వాగ్దానం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధనలో చివరి ప్రవక్త అయిన మలాకి ఈ ప్రవచనాన్ని దేవుని పక్షంగా తెలియచేస్తున్నారు. దేవుని ఉన్నతమైన వాగ్దానములు కానీ ప్రవచనములు కానీ షరతులతో కూడినవిగా ఉంటాయి. కొన్నింటిని మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని చెప్పారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ప్రభువు చెప్పారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడతారు, ఈయుడి అప్పుడు మీకు మరలా ఇయ్యబడుతుంది అని చెప్పబడింది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని నియమము విత్తుట కోయుట మాత్రమే. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 25వ వచనంలో ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును అని చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును, మరియు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిండ్లను అనగా తలుపులు తెరిచి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనను అనుచున్నారు. దేనిని చేయాలి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అని ఆయన ఆజ్ఞాపించారు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాముకు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని ఇచ్చి ఇయ్యగా సర్వోన్నతుడైన దేవునికి యాజకుడైన మెల్కీసెదెకునకు అబ్రహాము అన్నిటిలో 10వ వంతును ఇచ్చెను అని చెప్పబడింది. పట్టజాలనంత విస్తార దీవెనలు వాగ్దానం చేయబడ్డాయి. ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో యాకోబుకు దర్శనమిచ్చి వాగ్దానం చేసిన దేవునికి ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు యాకోబు. అవును, పట్టజాలనంత విస్తార దీవెనలు దేవుని నుండి పొందుకున్న మార్గం కేవలం ఆయన మాటకు లోబడి వాక్యమును అనుసరించి జీవించడమే. కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాలని ప్రేమించునని చెప్పబడింది. 10వ వచనంలో విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు అని చెప్పబడింది. చిన్న బాలుడు యేసుప్రభు చేతిలోనికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందించాడు. ఆయన వాటిని ఎత్తి ఆశీర్వదించారు. అవి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు లెక్కింపకుండా వారందరూ తృప్తిగా తినగా 12 గంపల నిండా మిగిలిన ముక్కలను ఎత్తించారు యేసయ్య. వాటిని ఆ చిన్న కుమారునికి ఇచ్చి ఉండవచ్చు అని కొన్ని వ్యాఖ్యానాలలో చెప్పబడింది. పిండి కొద్ది రొట్టె అన్నట్లు నీవు దేవుని మాటకు విధేయత చూపినట్టే నీ దీవెనలు ఆధారపడి ఉంటాయి. అట్టి సమర్పణ తీర్మానము దేవుని మాటపై విశ్వాసము కలిగి ఉందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. ఆమెన్,
ఆమెన్.